మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని విద్యార్థినులు రోజులాగే హాస్టల్లో వడ్డించే భోజనం తిన్నారు. తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరి కళ్ళు తిరగడం, మరికొందరికి వాంతులు కావడంతో 12 మంది విద్యార్థులను అంబులెన్స్ లో చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా విద్యార్థినులకు డాక్టర్ నాగరాణి కస్తూర్బా పాఠశాలలోని వైద్యం అందించారు. కస్తూర్బా హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, తరచూ పురుగులు వస్తున్నట్లు విద్యార్థినులు తెలిపారు. కొరికిశాల హాస్టల్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్. ఇలా పొద్దుగాల కిచిడీలో పురుగులు వచ్చినాయి. పురుగులు వస్తే మొన్ననే పురుగులు వస్తే అడ్జస్ట్ చేసుకోమన్నారు. ఈసారి అడ్జస్ట్ కావాలి, పెద్ద మేడం వచ్చి రాకుంటామని ఉన్నారు. ఇంకా టీచర్లు అడ్జస్ట్ చేసుకోవాలని ఎంత బదులన్నా చేసుకోకపోతే పెద్ద మేడం రాలేదు, లేట్ అయితే ప్లేట్లన్నీ ఒక రోడ్లో పెట్టి కొంతమందికి అప్పటికే కళ్ళు తిరిగినాక ఏఎన్టీసీలో ప్లేట్లను ఒక రూమ్లో పెట్టినాక కొద్దిసేపటికి అందరు సిక్ అయినాక లంచ్ బెల్ అయింది. లంచ్ తిన్నాక చాలా మందికి వామిటింగ్స్ అయినాయి, హెడ్ఏక్, చాలా మందికి కళ్ళు తిరిగినాయి, చాలా మంది నీరసంగా అయిపోయింది.